Hi kids, how are you? I'm fine. I have asked you when I gave you one book, I given some notations which are from the Grandmaster lessons, but most of you didn't make that practice. Okay? What I thought today, I can explain you myself, and this will be help you to even if you are not having the book, if some of them are not practicing. So again you watch this video and you will get some idea how games will turn even if you learn some opening, but with a small move which was not as per the rules done by the opponent make you confused, or if from that move from your side make you confuse opponent. So for small kids I am explaining you in Telugu. Okay, listen. First game e4, e5, knight f3. బట్ ఇక్కడ నేనేం చెప్పాను మీకు, నైట్ ఎఫ్ త్రీకి నైట్ c6 ఆడమని చెప్పాను, కానీ ఆపోనెంట్ నైట్ f6 ఆడాడు. ఇది పెట్రోవ్స్ డిఫెన్స్ అంటారు, పెట్రోవ్స్ డిఫెన్స్ ఆర్ ఓపెనింగ్ అంటారు. ఇప్పుడు వైట్ ఏం చేశాడు, నైట్ ఇంటూ e5, నైట్ క్యాప్చర్ ద పాన్, బ్లాక్ పాన్. సో బ్లాక్ ఆల్సో క్యాప్చర్ ద వైట్ పాన్. This is the first example in the book which I gave you. Okay, you just listen this one and practice. If you want to make on your board, pause the video and practice. Now queen came to e2 and attacking the knight. So opponent also copied the move, same move, but here he made queen e7. Now we can easily capture this piece. So opponent cannot capture the knight. Then our queen is going to capture the. If suppose he capture like this, we will capture. So he cannot capture. He cannot capture. So here see, this is the thing happened. Okay, queen into e4. Now opponent made d6. What is plan? వాడి ప్లాను మీ నైట్ని తీసేస్తే, పాన్తో అటాక్ చేసిన నైట్ తీసేస్తే క్వీన్ ఈజీగా క్యాప్చర్ చేయొచ్చు. సో వాట్ యూ డూ, యూ కెనాట్ రిమూవ్ ద నైట్. సో అప్పుడు మీరేం చేశారు, d4 పెట్టుకున్నారు. అప్పుడు వాడు అగైన్ అటాకింగ్ విత్ ద నైట్ విత్ ద f6 పాన్. ఇది మీరు నేర్చుకోవాల్సింది. అటాక్ విత్ వన్ పీస్, వన్ పాన్, అగైన్ అటాక్ విత్ అనదర్ పాన్ టు రిమూవ్ ద అటాకింగ్ పీస్. సో అక్కడ ఏం చేస్తున్నారు మీరు, f4 ఆడినప్పుడు వీడు మళ్ళీ వైట్ f4 ఆడాడు. ఆడినప్పుడు నైట్ d7, ఆపోనెంట్ నైట్ d7 ఆడాడు. See, this knight also attacking this knight, and pawns also attacking, this black pawns also attacking the knight. ఇవన్నీ అటాక్ చేస్తున్నప్పుడు వీడికి ఇంకా దారి ఏం లేక ఇప్పుడు వీడు దాన్ని వదిలిపెట్టేసి బిషప్ c4 ఆడాడు. ఆడినప్పుడు f ఇంటూ e5 కొట్టాడు వాడు ఆపోనెంట్. మనం కూడా f ఇంటూ కొట్టాం, f ఇంటూ e5. అప్పుడు వాడు d ఇంటూ e5 కొట్టాడు. కొడితే మనం క్యాన్సిలింగ్ చేసినప్పుడు e ఇంటూ d4 చేశాడు. నా ఏమనుకుంటున్నాడంటే మనం క్వీన్ ఇంటూ క్వీన్ ఎక్స్చేంజ్ చేస్తామని చెప్పి పాన్ని కొట్టడం జరిగింది. కానీ మనం ఏం చేస్తాం, బిషప్ f7 చెక్. ఇటువంటి మూవ్స్ని మీరు ప్రాక్టీస్ చేసి నేర్చుకోవాలి. ముఖ్యంగా కొత్తగా నేర్చుకునే పిల్లలు ఈ గేమ్ని 2-3 సార్లు 4 సార్లు చేస్తూ ఉంటే హౌ టు అటాక్ ద అపోనెంట్. అక్కడ నేర్చుకోవాల్సింది ఏంటంటే, మన మీద అటాక్ కూడా మన క్వీన్ పోయి పొజిషన్ ఉన్నా కూడా ఈ బిషప్ తోటి అటాక్ చేసాం. ఆ బిషప్ని కింగ్ తోటి కొట్టలేడు, క్వీన్ తోటి కొట్టలేడు. అటువంటి పొజిషన్స్ని మీరు నేర్చుకోవాలి. ఓకే, క్వీన్ f7 చెక్. అక్కడ మీరు కింగ్ ఏం చేయలేక d7లోకి రావడం జరిగింది, d8లోకి, కింగ్ d8. అప్పుడు ఇంకొక అటాక్ పెట్టాడు, బిషప్ g5. ఇక్కడ సాక్రిఫైస్ అంటే ఈ క్వీన్ తోటి దీన్ని కొట్టాడు అనుకోండి, ఇలాగా కొడితే మనం ఇక్కడ చెక్మేట్ చేస్తాం. ఇది నేర్చుకోవాలి మీరు. యూ షుడ్ హ్యావ్ టు, మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే ఇలాగ అటాకింగ్ అనేది నేర్చుకోవాలి. ఇటువంటివన్నీ నేర్చుకుంటే ముందు బాగా ఆడగలుగుతారు. కానీ ఇక్కడ వాడు ఏం చేశాడు చూడండి, కింగ్ d8 ఆడిన తర్వాత మనకు బిషప్ g5 ఆడాడు కదా. ఆడినప్పుడు
వాడు ఏం చేశాడు, కొట్టకుండా నైట్ F6 ఆడడం జరిగింది. ఇలాగా మనం బ్లాక్ సైడ్ నుంచి వైట్ సైడ్ నుంచి కూడా బెటర్ మూవ్స్, బెస్ట్ మూవ్స్ ట్రై చేసి నేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్. యూ షుడ్ హ్యావ్ టు లెర్న్ ఆల్ దీస్ బేసిక్. ఈ ఎగ్జాంపుల్ మీరు 2-3 సార్లు చేయండి, వినండి, వెనక్కి ముందుకు పెట్టుకుని చూడండి, మీ మమ్మీ డాడీలు చూపిస్తారు, చూసి మీరు ఈజీగా నేర్చుకోగలుగుతారు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ నుంచి కంటిన్యూ చేయాలి గేమ్. ఫర్దర్ ఇక్కడ పొజిషన్ ఎవరికి డ్యామేజ్ అయింది మీరు అనలైజ్ చేసుకోండి మీ అంతా మీరే. ఓకే, నెక్స్ట్ న్యూ బోర్డ్. ఓకే, నెక్స్ట్ గేమ్కి వెళ్తున్నాను. ఇవన్నీ కూడా ఒక 12 మూవ్స్, 13 మూవ్స్ లేదా 10 మూవ్స్ ఇక్కడ ఆపేయడం జరుగుతుంది. ఎందుకంటే మీరు కంటిన్యూ చేసుకోవాలి. సార్ ఆపేశారు ఇక్కడ కాదు, నో, దిస్ ఎగ్జాంపుల్ ఈజ్ గివెన్ దట్ మచ్ ఓన్లీ. అక్కడి నుంచి మీరు కంటిన్యూ చేసుకుని బ్లాక్కి విన్నింగ్ ఎలా చేయాలి, వైట్కి విన్నింగ్ ఎలా చేయాలని ఆలోచించడం వల్ల మీరు మెమరీ పవర్ కానీ, చెస్ నాలెడ్జ్, స్కిల్, అనలిటికల్ స్కిల్స్ విల్ ఇంప్రూవ్. ఓకే, నెక్స్ట్ E4, E5, knight F3, అగైన్ పెట్రో ఆఫ్ డిఫెన్స్, knight F6, knight into E5. ఇక్కడ knight into E5 కొట్టినట్టునే వాడు ఏం చేసాడు, వాడికి ఆల్రెడీ ఫస్ట్ గేమ్ తెలుసు కాబట్టి D6 ఆడేసాడు ఫస్ట్. నైట్ కమ్ బ్యాక్ టు F3. ఇప్పుడు నైట్ని కొట్టడం జరిగింది, knight into E4. అప్పుడు వాడు మనం D4 ఆడాడు, D4, వాడు D5 పెట్టాడు. ఓకే, బిషప్ D3 అటాకింగ్ ద నైట్. ఈ నైట్ని అటాక్ చేస్తున్నాం ఇండైరెక్ట్గా, కానీ ఇక్కడ క్యాజిలింగ్ చేసి రుక్కుని కింద తీసుకురావడం జరుగుతుంది. చూడండి నెక్స్ట్ ఏమవుతుంది అనేది, బిషప్ D3, బిషప్ D6, బిషప్ D6, C4, బిషప్ D4 చెక్. వేసిన పీస్ని మళ్ళీ వేయకూడదని ఒక రూల్ ఉంది మనకి, కానీ వాడు ఇక్కడ బిషప్ D6 నుంచి మళ్ళీ బిషప్ B4లో చెక్ ఉందనే ఉద్దేశంలో ఇక్కడ వచ్చి చెప్పాడు. అప్పుడు మనం ఏం చేసాం, కింగ్ F1 ఆడా, వాడు క్యాజిలింగ్ చేశాడు. హూ ఈజ్ స్ట్రాంగ్ నౌ, బ్లాక్ ఈజ్ స్ట్రాంగ్, బికాజ్ వైట్కి ఈ రుక్ డెడ్ అయింది, ఎందుకంటే క్యాజిలింగ్ చేయలేడు. ఇక్కడ డెడ్ పొజిషన్ వచ్చింది. ఇప్పుడు వీడేం చేశాడు, C into D5 కొట్టడం జరిగింది. కొడితే క్వీన్ into D5 కొట్టాడు, క్వీన్ C2. ఇక్కడ చూడండి, దీన్ని బ్యాటరీ అని చెప్పుకోవడం జరిగింది మనకి. బిషప్ క్వీన్ ఎలా ఉన్నాయి, ఒక లైన్లో ఉన్నాయి కదా, ఈ నైట్ని అటాక్ చేస్తున్నాయి. మనం బిషప్ తోటి నైట్ని కొడితే క్వీన్తో కొట్టినట్టునే మనం కొట్టేస్తాం, అంటే మనకు ఒక పీసు అప్ వస్తుంది. ఒకసారి మళ్ళీ చూడండి, క్వీను బిషప్ 2 పీసులు ఒక పీసు నైట్ని అటాక్ చేస్తున్నాయి. ఓన్లీ 1 ప్రొటెక్షన్ ఉంది, క్వీన్. మీరు కొడితే కనుక వాడు క్వీన్తో కొడితే మనం మళ్ళీ క్వీన్ కొట్టేస్తాం. సో ఈ విల్ లూజ్ ద క్వీన్. అక్కడ క్వీన్ పోతుంది వాడికి, అందుకని చెప్పి క్వీన్ C2 ఇస్ ద బెస్ట్ మూవ్. అప్పుడు వాడికి బెస్ట్ మూవ్ ఏంటంటే వాడికి రుక్ E8, అనదర్ ప్రొటెక్షన్ తెచ్చుకున్నాడు వాడు. ఓకేనా, ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, నైట్ని క్వీన్ని అటాక్ చేస్తున్నాం, నైట్ C3. ఇక్కడ వాడు నైట్ తోటి 9 కొట్టేశాడు, నైట్ into C3, B into C3. ఇదే మూవ్స్, జస్ట్ ఎంతే ఉంది గేమ్. ఓకే, ఇక్కడ నుంచి మీరు ఈ పొజిషన్ బట్టి మీరు కంటిన్యూ చేసుకోండి. ఇక్కడ వైట్ కొంచెం వీక్నెస్ వచ్చింది, క్యాజిలింగ్ పోయింది. సో యూ షుడ్ హ్యావ్ టు థింక్ దీస్ మూవ్స్. ఓకే, నెక్స్ట్ గేమ్. ఇక్కడే ఆపేశారు అనుకోవద్దు, ఈ గేమ్స్ అన్నీ అనలైజ్ చేయాలి మీరు, మీ అంతటి మీరుగా ఓన్గా అనలైజ్ చేయాలి. E4, E5, knight F3, knight F6, knight C3. ఓకే, బిషప్ B4, బిషప్ C4, క్యాజిలింగ్, D3, D5, E into D5, knight into D5. ఇక్కడ క్యాజిలింగ్ చేశాడు. ఓకే, నైట్ into C3, B into C3, బిషప్ into C3. ఇక్కడ బిషప్ రుక్ని అటాక్ చేస్తుంది, సో రుక్ తప్పించుకుని పక్కకు వచ్చాడు. రుక్ B1, నైట్ C6, నైట్ G5. ఇక్కడ క్వీన్తో కొట్టగలమా నైట్ని, లేదు, ఇక్కడ బిషప్ సపోర్ట్ ఉంది దీనికి, కొట్టలేం. నైట్ G5 అండ్ H6 పెట్టినప్పుడు, నైట్ H6 పెట్టినప్పుడు ఏం చేశాడు, నైట్ E4లోకి వచ్చాడు. వస్తే బిషప్ D4, క్వీన్ H5, క్వీన్ H5, నైట్ A5 అటాకింగ్ ద బిషప్. ఇక్కడ బిషప్ G5లోకి వచ్చాడు. చూడండి హౌ క్రిటికల్ మూవ్స్ ఎలా వేస్తున్నారు చూడండి. ఇక్కడ పాన్తో కొట్టామనుకోండి ఏమవుతుంది, ఇక్కడ పాన్తో ఎలా కొడితే నైట్తో కొడతాడు, నెక్స్ట్ మూవ్ చెక్మేట్ అవుతుంది. వీడి కీన్తో దీన్ని కొట్టకపోతే చెక్మేట్ అయిపోతుంది. ఓకే, సో ఈ లూజింగ్ ద క్వీన్. అక్కడ చూడండి ఒకసారి, క్వీన్ H5 వాడాడు కదా, ఇక్కడ మనం క్వీన్ H5 వాడినప్పుడు చాలా డేంజరస్ మూవ్ ఇది. ఇక్కడ వీడు నైట్ A5 వాడాడు, బిషప్ G5 పెట్టాడు. ఇక్కడ పెడితే దీన్ని ఏం చేయలేం, అప్పుడు వాడు క్వీన్ E8 ఆడేసాడు, ఏం చేయలేక.
ఇక్కడ చూడండి క్రిటికల్ సిచ్యువేషన్స్ ఎలా వస్తున్నాయో చూడండి చెస్లో. యూ షుడ్ హ్యావ్ టు, మీరు అన్నీ కూడా ఈ పొజిషన్స్ అన్నీ అనలైజ్ చేసుకుని గేమ్ ఇంప్రూవ్ చేసుకోవడం ట్రై చేయండి. క్వీన్ E8. సో 3 ఎగ్జాంపుల్స్ అయిపోయాయి. మిమ్మల్ని చేయమంటే మీరు 2 ఎగ్జాంపుల్స్ కూడా చేయలేదు ఆ బుక్లోంచి. నౌ ఐఎమ్ టీచింగ్ ఆల్ ద థింగ్స్ మై సెల్ఫ్ ఓన్. ఓకే, నెక్స్ట్ గేమ్ E4, E5. ఇక్కడ నైట్ F3, నైట్ C6. కామన్ మన ఇటాలియన్ గేమ్ టైప్లోనే వచ్చింది ఇక్కడ. D4. ఓకే, E/D4. స్కాచ్ గ్యాంబిట్లో కూడా ఇలాగే జరుగుతుంది. ఇలా స్కాచ్ గ్యాంబిట్లో ఈ పాన్ ఇంటూ పాన్ కొడతారు. పాన్ D4 కొట్టినప్పుడు E/D4 కొడతాడు. కొడితే నైట్తో కొడతాడు స్కాచ్ గ్యాంబిట్లో. కానీ ఇక్కడ ఇంకొక పాన్ ఇచ్చాడు C3. మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అపోనెంట్ మీకు పీసు ఎందుకు ఇస్తున్నాడు ఫ్రీగా, పాన్ ఎందుకు ఇస్తున్నాడు, కానీ మీరు కొట్టేశారు. D/C3 కొట్టేశారు. కొడితే వాడు దాన్ని కూడా పట్టించుకోకుండా బిషప్ C4 ఆడాడు. మీరు ఇంకా ఇప్పటికి కూడా బిగినర్స్ ఏంటంటే మీకు అర్థం కాదు, ఈ పాన్ ఉంది మనకి కొట్టేద్దాం, ఎందుకు వచ్చింది ఇక్కడికి, ఇవన్నీ కూడా ఆలోచిస్తూ మీరు వాడు ఎందుకు వదిలేస్తున్నాడు దాన్ని, వాడు క్యాప్చర్ చేయట్లేదు, మేము మీ చేత క్యాప్చర్ చేస్తున్నాడు. ఓకే, బిషప్ C4 వేసినప్పుడు మీరు వాడు ఏం చేశాడు, C/B4 B2 కొట్టాడు. కొడితే ఇప్పుడు మీరు బిషప్ కొట్టాడు చూడండి. ఓకే, ఇప్పుడు బిషప్ B2, బిషప్ B4 చెక్ పెట్టాడు ఆపోనెంట్. చెక్ ఉన్నప్పుడు ప్రతిసారి కూడా మీరు చెక్ పెట్టడం ఇంపార్టెంట్. నైట్ C3, నైట్ F6, E5. ఓకే, E5 అటాకింగ్ ద నైట్. వాడు నైట్ G4లోకి వచ్చాడు. నౌ క్యాజిలింగ్, వాడు కూడా క్యాజిలింగ్ చేశాడు. నైట్ D5, బిషప్ C5, H3 attacking the knight. H3, knight H6, queen D2. ఇక్కడికి వచ్చింది queen D2, knight F5. sorry queen D2 is not this one, queen E2 పెట్టాను. queen D2 ఇక్కడికి వచ్చాడు. వస్తే నైట్ ఇక్కడికి వచ్చాడు, వీడు ఇక్కడ పెట్టడం జరిగింది. నైట్ క్వీన్ F4 పెట్టాడు. D6 తర్వాత రుక్ D1. ఎప్పుడు కూడా అపోనెంట్ క్వీన్కి కిందగా మన రుక్ను వచ్చేటట్టుగా పెట్టుకోవాలి. ఈ ప్రిన్సిపల్ మీకు తెలుసు ఆల్రెడీ, అది అప్లై చేయాలి ఇక్కడ. రుక్ D1, బిషప్ D7, క్వీన్ G4లోకి వచ్చాడు. ఇక్కడ వాడి ప్లాన్ ఏంటంటే నైట్ తోటి F6లో పెట్టి చెక్ అంటాడు. పాన్తో కొట్టడం, క్వీన్తో కొడితే పాన్తో కొట్టేస్తాడు. అందుకని చెప్పి వాడు ఏం చేశాడు, నైట్ C3 ఆడాడు. నైట్ క్వీన్ G4, నైట్ C3, నైట్ E3. వై నైట్ E3? ఇక్కడ నైట్ E3 పెట్టడం వల్ల ఈ బ్లాక్ బిషప్ క్వీన్ అటాక్ చేస్తుంది. ఓకే, ఆ టైంలో మనం క్వీన్ని ప్రొటెక్ట్ చేసుకుంటే క్వీన్ ఏం చేశాడు, క్వీన్ని H5లోకి ఆడాడు. ఆడితే ఇక్కడ ఈ బిషప్కి ప్రొటెక్షన్ పోయింది. నైట్ C4 బిషప్ని కొట్టాడు. ఒక పీస్ కానీ పాన్ కానీ వస్తే గేమ్ విన్ అవుతుందని మీకు తెలుసు కదా, సేమ్ అదే ఇక్కడ జరిగింది. ఓకే, ఇది కూడా మీరు పాస్ చేసుకుని వీడియోస్ మళ్ళీ చూడండి. ముఖ్యంగా చిన్నపిల్లలు బిగినర్స్ ఉన్నారు, 4 years 5 years, మీరు ఈ మూవ్స్ అన్నీ కూడా మళ్ళీ చూస్తే మీకు ఆ పొజిషన్ అనలైజ్ చేసుకుని విన్ అవ్వడం ఈజీ అవుతుంది. ఓకే, న్యూ గేమ్. ఓకే, E4, E5, నైట్ F3. ఇవన్నీ కామన్ మూవ్స్, కంగారేం పడద్దు. నైట్ C6, నైట్ C3, నైట్ F6, ఆల్ నైట్స్ ఓపెన్. ఓకే, ఇక్కడ బిషప్ B5, నైట్ D4. ఈ నైట్ ఏం చేస్తుందని అడిగినప్పుడు కొత్తగా వచ్చిన వాడు ఈ బిషప్ని అటాక్ చేస్తుందని చెప్పాలి. ఈ నైట్ బ్లాక్ నైట్ ఇక్కడికి వచ్చింది కదా, వచ్చింది ఏం చేస్తుందంటే బిషప్ని అటాక్ చేస్తుందని చెప్పాలి. ఓకే, ఇప్పుడు బిషప్ A4లోకి వచ్చాడు, ఎందుకంటే నైట్ కిల్ చేస్తుంది కాబట్టి. ఓకే, బిషప్ A4, బిషప్ C5 ఇక్కడికి వచ్చాడు, దీనికి ప్రొటెక్షన్గా వచ్చాడు నైట్కి. వస్తే నైట్ ఇంటూ E5. ఈ నైట్ తోటి దీన్ని కొట్టేశాడు. నైట్ E5 ఇప్పుడు క్యాజలింగ్ చేశాడు. ఓకే, నైట్ మళ్ళీ వెనక్కి వచ్చాడు. నైట్ F3, D5. ఓకే, నైట్ D5 తర్వాత నైట్ D4 దీన్ని కొట్టాడు, బిషప్తో కొట్టాడు. ఓకే, E ఇంటూ D5 దీన్ని కొట్టాడు. కొడితే బిషప్ G4 అటాకింగ్ ద క్వీన్ అటాక్ చేస్తుంది అని చెప్పాలి. బిషప్ ఏం చేస్తుందని అడిగినప్పుడు ఏం చేస్తుంది, బిషప్ క్వీన్ని అటాక్ చేస్తుంది. ఓకే,
ఒక్క నిమిషము. నైట్ F3 D4, నైట్ F3. సిక్స్త్ మూవ్ క్యాజిలింగ్. ఓకే, ఓకే. బిషప్ G4. ఇక్కడ F3 ఆడడం జరిగింది. F3 పెట్టాడు, స్టాప్ చేయాలి. ఇక్కడ ఈ క్రాస్గా వచ్చిన పొజిషన్ క్వీన్ క్యాప్చర్ చేయకుండా పాన్ పుష్ చేశాడు. ఇప్పుడు వాడు నైట్ H5 ఆడాడు. ఇది చాలా ఇంపార్టెంట్ ఈ గేమ్ మీకు. ఇక్కడ బిషప్ పోతున్నప్పటికీ కూడా ఈ బిషప్ ఇలా కొట్టేస్తాం కదా, అప్పుడు కూడా వాడు నైట్ ఆడాడు. అంటే వై ఈ కెప్ట్ అనేది మీరు అర్థం చేసుకోవాలి. ఇక్కడ బిషప్ పోతుంది కదా, పోతుంది కానీ సరే నైట్ ఆడాడు ఇక్కడికి. అయితే ఈడేం చేశాడంటే నైట్ E2 ఆడాడు. ఎందుకంటే ఇక్కడ క్వీన్ వచ్చి మనకి చెక్ అనే అవకాశం ఉంది కాబట్టి, ఇది ఇక్కడ క్వీన్ ఇక్కడికి వచ్చి చెక్ చెప్పే అవకాశం ఉంది కాబట్టి ఇది ఆడడం జరిగింది. అప్పుడు ఇలా పెట్టాడు అనుకోండి, ఈ నైట్తో కొడతాం. ఇవన్నీ అనలైజ్ చేసుకోవాలి మీరు. ఇక్కడ దీంతో కొట్టామనుకోండి, ఇక్కడ రుక్కు పోతుంది. సో ఇదంతా ఈ పొజిషన్ అంతా అనలైజ్ చేసుకోండి మళ్ళీ. అప్పుడు యూ విల్ గెట్ సమ్ ఐడియా. ఇక్కడ ఒక 4-5 గేమ్స్ అయ్యాయి కాబట్టి ఇక్కడ స్టాప్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ గేమ్ కంటిన్యూ చేస్తాను. ఇది మీరు మాత్రం రిపీటెడ్గా చూసి ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.